హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బూరెలు చేస్తున్నానండి. నేను ప్యాకెట్ చూపిస్తున్నాను చూడండి. బాలామృతం ప్యాకెట్. ఆ పిండితోటి నేను చేస్తూ ఉన్నాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇంకొంతమందికి తెలియకపోవచ్చు కదా! అందుకని నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఆ ప్యాకెట్ కట్ చేసుకొని నేను ఒక బౌల్‌లో వేసేసుకుంటున్నాను పిండంతా. ఆ పిండి కూడా కొంత వేసుకున్నాక నాకు కావాల్సినంత వరకు నేను వేసుకుంటున్నాను. అందులో ఇంకొంత గోధుమ పిండి వేసేయండి. గోధుమ పిండి వేస్తే అవనేవి ఇరగకుండా మంచిగా వస్తాయి. అవి వేసిన తర్వాత కొంచెం చక్కెర వేసేయండి. అందులో ఆల్రెడీ కొంచెం పిండిలో కొంచెం చక్కెర ఉంటుంది. నేను ఇంకొంత వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత అంతా మంచిగా కలిపేసుకోండి. పిండి అంతా చక్కెర, గోధుమ పిండి, బాలామృతం పిండి 3 మంచిగా కలిపేసుకున్నాక వాటర్ పోసేయండి. వాటర్ ఎక్కువ పోయొద్దండి. వాటర్ ఎక్కువ కూడా పట్టవు అందులో. అంతా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఒక ముద్దలాగా చేసి 1 గంట పక్కన పెట్టేసేయండి. పిండి మంచిగా నానాలి. నేను గంట తర్వాత ఇప్పుడు మీకు నేను చెప్పేది ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ మంచిగా కావాలి. తర్వాత అది నేను పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా మెత్తగా వస్తుందో. ఇంకో దాంట్లో ప్లేట్లో నేను ఆయిల్ తీసుకొని అదంతా ఆయిల్ కవర్కి మంచిగా పట్టేసే అట్లా పూసేయండి. చేతికి కూడా నేను ఆయిల్ తీసుకున్నాను. ముద్దలాగా చేసుకోండి ఆ పిండిని. దాని మీద అద్దేసేయండి. చిన్న బూరెల్లాగా ఇట్లా రౌండ్ షేప్లో చేసుకొని అది ఆయిల్ కూడా కాగింది. నేను ఇవి తీసుకెళ్ళి అందులో వేస్తున్నాను. ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళి అందులో వేస్తూ ఉన్నాను. స్లో మంట పెట్టేసుకోనండి, లేదంటే నల్లగా మాడిపోతాయి. ఒక్కొక్కటి వేసుకొని ఇంక తీసేసుకోవడమే. నేను తీసేటప్పుడు అట్లాగా వైట్గా ఉన్న తర్వాత కలరు మారిపోయిద్ది. అందుకని నేను అప్పుడే తీసేస్తున్నా. ఇంకొక వైపు నేను ఆల్రెడీ అవి చేసి పెట్టేసుకున్నాను అన్నీ. అలా పెట్టేసుకుంటే ఫాస్ట్గా త్వరగా వేసేయచ్చు. సింపుల్ అండ్ టేస్టీ. ఒకసారి ట్రై చేయండి. మీరు చేసుకుంటూ ఉంటారు ఇంకా. ఓకేనండి. అదిగో నేను చేసి అయిపోయాక చూపిస్తున్నాను. సూపర్. ఓకే, బాయ్.